Hello parents, Namaste. So with today or with this week, we are almost closing the previous academic year, that is 24-25. Thank you so much for your great support. So ఈ 1 year, last academic year, మీ support వల్ల మేము సక్సెస్ఫుల్గా అకాడమిక్ ఇయర్ని క్లోజ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ యువర్ ఎక్స్టెన్సివ్ ట్రస్ట్ in Futuron and Global Icons. So definitely like every year మేము కూడా చాలా విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటూ కొంచెం మార్చుకుంటూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా లాస్ట్ ఇయర్ మనతో ట్రావెల్ చేయడం ద్వారా చాలా విషయాల్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకవేళ ఈ విషయాలు ఇంకొంచెం బెటర్గా ఉంటే మనం చైల్డ్కి లెర్నింగ్ అనేది ఇంకా మంచిగా మనం ఆఫర్ చేయొచ్చు అని మీకు అనిపిస్తే సో ఆ విషయాల్ని, ఆ సజెషన్స్ని, ఆ ఫీడ్బ్యాక్స్ని పీటీఎమ్స్లో కావచ్చు లేదా మాకు మెసేజ్ చేయడం ద్వారా కావచ్చు మాతో షేర్ చేసుకోండి. సో ఈ సమ్మర్ టైంలో మేము వాటి మీద వర్క్ చేసుకొని మా కరికులంని, మా ప్రోగ్రామ్స్ని అకార్డింగ్లీ ట్వీక్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చాలా పాజిటివ్ ఎనర్జీతో మేము స్టార్ట్ చేస్తాం. సో పేరెంట్స్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు షేర్ some important tips about how to engage your child during summer vacation. సో దీనికోసమే ఫ్యూచరాన్ అండ్ గ్లోబల్ ఐకాన్స్లో సమ్మర్ ప్రాజెక్ట్ వర్క్ అన్నది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఈరోజు కానీ రేపు కానీ మీ అందరితో మేము వాట్సాప్ గ్రూప్స్ ద్వారా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ట్రెడిషనల్గా రెగ్యులర్గా కాకుండా ఈ ప్రాజెక్ట్ వర్క్ని కొంచెం డిఫరెంట్గా పిల్లలకి యూజ్ అయ్యే విధంగా వాళ్ళ లైఫ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో ఎలా ఉంటుంది అంటే ఈ వాట్సాప్లో మీకు వచ్చే డాక్యుమెంట్లో మీరు క్లియర్గా చూసారంటే ఫస్ట్ టాస్క్ ఏముంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఏంటంటే పిల్లలకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ని అప్లై చేస్తూ డెవలప్ చేసే ఒక సింగిల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఫస్ట్ టాస్క్ ఉంటుంది. సెకండ్ టాస్క్ ఏముంటుంది అంటే మీకు లాస్ట్ ఇయర్ అకాడమిక్స్ని మర్చిపోకుండా, ఆ సబ్జెక్ట్స్ని, ఆ కాన్సెప్ట్స్ని మర్చిపోకుండా వాళ్ళకి రివైజ్ చేసే విధంగా మేము వాళ్ళకి సమ్మేటివ్ అసెస్మెంట్ పేపర్స్ కానీ టర్మ్ అండ్ పేపర్స్ కానీ మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్స్ని, ఈ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్అవుట్ తీసుకొని పిల్లలు ఈ పేపర్స్ని చూడకుండా నోట్బుక్స్లో ఆన్సర్ చేయమని చెప్పండి. సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఆ నోట్బుక్ తీసుకొచ్చి టీచర్స్కి సబ్మిట్ చేయమని చెప్పండి. సో దీని ద్వారా లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ని వాళ్ళు మర్చిపోకుండా ఇంకొకసారి రివైజ్ చేసి ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళు రీఓపెనింగ్ డే అప్పుడు ఇంకొంచెం బెటర్గా మన స్కూల్కి వస్తారు. సో ఇది సెకండ్ టాస్క్. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి వీ హ్యావ్ గివెన్ ఏ బుక్ టు దెమ్. ఒక బుక్ టైటిల్ ఇచ్చాము. సో ఆ బుక్ని మీరు ప్లీజ్ హెల్ప్ చేసి వాళ్ళకి అది పర్చేస్ చేయండి. అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఆన్లైన్లో దొరుకుతాయి ఈ బుక్స్. సో సింగిల్ బుక్ ఉంటుంది, సింపుల్ బుక్ ఉంటుంది. ఆ బుక్ని పర్చేస్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే దే విల్ స్టార్ట్ రీడింగ్ ఇట్. సో యాజ్ ఎ పేరెంట్ మీరు కూడా హెల్ప్ చేయండి ఆ బుక్ని ఎలా చదవాలి అన్నది. సో ఆ బుక్ చదివిన తర్వాత కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మీరు రాసుకొని మాకు సబ్మిట్ చేయొచ్చు. సో ఇది థర్డ్ టాస్క్. అండ్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి లైఫ్ స్కిల్ కొన్ని యాక్టివిటీస్ లాగా ఇచ్చాం, లైక్ హెల్పింగ్ అదర్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని టాస్క్ని మేము ఈ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా పిల్లల్ని చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తూ వాటి పిక్చర్స్ కావచ్చు ఇవన్నీ మీరు తీసి మాతో షేర్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అండ్ ఫైనల్ టాస్క్ అండ్ ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి మనము పిల్లలకి ఒక 100 రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ఇచ్చాం. అంటే ఏదో ఒక వర్క్ చేస్తూ, లెట్సే ఒక లెమనేడ్ని సెల్ చేయొచ్చు, లేదా పేరెంట్స్గా మీకు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు ఇంట్లో ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్స్కి. సో ఇలా వర్క్ చేస్తూ వాళ్ళు ఒక 100 రూపీస్ నుంచి ఒక 500 రూపీస్ దాకా సంపాదించాలి. సో ఈ సంపాదించే ప్రాసెస్ని మీరు ఒక రికార్డ్ చేయొచ్చు. సో రికార్డ్ చేసి ఆ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకోండి. సో ఇలా ఈ 5 డిఫరెంట్ టాస్క్స్ని మేము సమ్మర్ ప్రాజెక్ట్ వర్క్లో ఇంక్లూడ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ని మీతో ఈరోజు కానీ రేపు కానీ షేర్ చేస్తున్నాం. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చైల్డ్ టు డూ దిస్ సమ్మర్ ప్రాజెక్ట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్.